వెలుగు న్యూస్. గట్కేసర్ మున్సిపల్ పరిధిలో శ్మశాన వాటికకు అభివృద్ది పనులు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి. ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ హిందువులకు, ముస్లింలకు 4 ఎకరాల స్థలం గతంలో కేటాయించడం, గతంలో ఇవ్వక 55 లక్షల ఖర్చుతో స్నానపు గదులను, వెయిటింగ్ హాల్, దింపుడుగాలు, ప్రహారీ గోడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముస్లింలకు గ్రేవీయార్డ్ కోసం 45 లక్షలతో ప్రహారీ గోడ మట్టి పోయించడం కోసం నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్, బండారు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్రెడ్డి, కమ్మగోని రమాదేవి, మహిపాల్ గౌడ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, ఎస్కే జహాంగీర్, నాగరాజు, బొక్క సంజీవరెడ్డి, ఖలీల్, నజీం, ఫాయూం, అస్లాం తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ పరిధిలో ప్రత్యేకంగా హిందూ ముస్లింలకు మన గౌరవ మన ప్రభుత్వ పెద్దలు మన ప్రభుత్వ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నామంటే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు కలెక్టర్ గారి ఆదేశాలతో మన ముస్లింలకు 3 ఎకరాలు, హిందూ శ్మశాన వాటికకు 2 ఎకరాలు జాగా స్థలం ఇప్పించి ఈ అభివృద్ధి పనులను మన మున్సిపల్ ద్వారా హిందూ వైకుంఠధామానికి 65 లక్షలతో మరియు ముస్లిం గ్రేవ్యార్డుకు 55 లక్షలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టాము. ఈ సందర్భంగా ఇది ఇంకా పూర్తి కాలేదు, మట్టి ఫిల్ చేస్తే అతి త్వరలో అందుబాటులోకి వస్తున్నది. హిందూ వైకుంఠధామం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ఒక కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది, అది కూడా ఈ రోజుతోటి. ఎందుకంటే మన ఎన్ఎఫ్సి నగర్ ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బందులు పడరు. ఈ సందర్భంగా ఈ రోజుతోటి ఇప్పుడు అందుబాటులోకి ప్రజలకు వస్తున్నందున చాలా సంతోషపడుతూ మన గట్కేసర్ ప్రజలందరికీ కూడా ఎవరైనా ఆ గ్రేవ్యార్డ్ను వాడుకోవచ్చు. ఈ సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఆ గ్రేవ్యార్డు. ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా పాలకవర్గ సభ్యులకు, ప్రభుత్వ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. మున్సిపాలిటీ పరిధిలో హిందూ వైకుంఠధామం, ముస్లిం వైకుంఠధామంని గత తర్వాత 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హిందూస్కి కానివ్వండి, అక్కడక్కడ చిన్న ఉన్నాయి, అన్ని దగ్గర ఇచ్చిన మనం వచ్చిన తర్వాత అన్ని వైకుంఠధామాలు డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్కి ప్రాబ్లం ఉంది అంటే మనకు ప్లేస్ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారిని అడిగి మేము కూడా చైర్మన్గా అయిన తర్వాత ఫస్ట్ ఇదే తీర్మానం చేసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక 65 లక్షలతోటి హిందూ వైకుంఠధామంని పూర్తి చేసుకున్నాము. ఇంకో కొంచెం ప్రాసెస్లో కొంచెం ఉంది, ఇంకా ఏదైనా పెండింగ్లో లేకుండా అన్ని పనులు అన్ని వైకుంఠధామాల దగ్గర చేయిస్తామని, హిందూ ముస్లిం వైకుంఠధామానికి కూడా 55 lakhs పెట్టి ఇక్కడ ఏంటంటే డౌన్గా ఉన్న ప్లేస్ వీళ్ళకి దొరకడం జరిగింది, దాన్ని మట్టి ఫిల్ చేపిస్తున్నాం. దాంతో కొంచెం రిలే అయింది. దాంతో ఇవాళ మనం ఫైనల్ డేలో కూడా ఇది ఓపెన్ చేసుకున్నాము. మన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడంతో మేము ఆ ప్లేస్ని ఇప్పించడము, మళ్ళీ తర్వాత వాళ్ళకి పూర్తి న్యాయం చేకూర్చినా అని కూడా నేను కూడా అనుకుంటున్నా. వాళ్ళకి చిన్న ప్లేసెస్ ఎక్కడైనా వాళ్ళకు శ్మశాన వాటికలకు చిన్న ప్లేసెస్ ఇప్పుడు మనం ఒక 2 ఎకరాలు అంటే మంచి ఉంటుంది. ఎక్కడికన్నా వాళ్ళు దూరం పోయి కూడా పెట్టుకుంటున్నాం అని చెప్తారు. వాళ్ళ దాంట్లోనే కొన్ని వేరే వాళ్ళు ఉంటారంట, దూరం వెళ్ళి పెట్టుకుంటున్నాం అని చెప్తే మాకు బాధ అనిపించింది. మేము వచ్చిన తర్వాత 2 ఎకరాలు ఇప్పించి ఈ శ్మశాన వాటికని డెవలప్ చేసినాం. గట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్న ముస్లిం అందరికి కూడా వర్తిస్తుంది, అందరు కూడా వచ్చి చేసుకోవచ్చని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.